ఇంకొక సిగ్గుచేటైన విషయం ఏంటంటే కార్మికులే కాదు, ఇవాళ మీ ఆఫీసర్లు కూడా ధర్నాలు చేస్తారు బయట వాళ్ళు దీక్ష టెంట్లు పెట్టుకొని డ్యూటీలు వేసుకొని మరి ఆఫీసర్లు ధర్నా చేస్తున్నారు. ఎంత దారుణం అంటే ఆఫీసర్లకు ఇవ్వాల్సిన పిఆర్పీలో కూడా ఈ ప్రభుత్వం కమిషన్ అడిగిందని తెలిసింది నాకు. అందుకని వాళ్ళకి పిఆర్పీ ఇస్తలేరట. ఇక మా కార్మికులను బాగా చూసుకుంటారు కాబట్టి ఆఫీసర్ల కోసం పిఆర్పీ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అట్లనే వాళ్ళకు పే రివిజన్ కూడా కావాలి, ప్రమోషన్లు కూడా కావాలని అడుగుతున్నారు. ఆ విషయంలో కూడా ఆఫీసర్లకు మేము నైతిక మద్దతు ఇస్తాం. కానీ ఓన్లీ వన్ కండిషన్, సింగరేణి అంటే 1 ఫ్యామిలీ 1 విజన్ ఉండాలి. ఆఫీసర్లకు ఎట్లయితే పర్క్స్ మీద అలవెన్స్ లేదో మా కార్మికులకు కూడా పర్క్స్ మీద ఐటీ రావద్దు. ఆఫీసర్లకు ఎట్లయితే చాయిస్ ఉంటుందో, భద్రత ఉంటుందో, మంచి క్వార్టర్స్ ఉంటాయో మా సింగరేణి కార్మికులకు కూడా ఉండాలి. ఇవాళ మనం ఓన్లీ 38,000 మంది కార్మికులం ఉన్నాం. 1,00,000 క్వార్టర్లు ఉన్నాయి. ఒక పక్కనున్న పేపర్ మిల్లుల క్వార్టర్లు చూడరు ఎంత బాగుంటాయి, హెవీ వాటర్ ప్లాంట్ వాళ్ళ క్వార్టర్స్ ఎంత బాగుంటాయి. మన సింగరేణి క్వార్టర్స్ చూస్తేనేమో దారుణమైన పరిస్థితి. అది సింగిల్గా బ్యాచిలర్కి ఉండే క్వార్టర్ ఇస్తారు మనకు. మళ్ళీ ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే టైల్ వేసుకోవాలి, మనమే షెడ్లు వేసుకోవాలి, మనమే ఏసీలు పెట్టుకోవాలి. దానికి మళ్ళీ 100 రిస్ట్రిక్షన్లు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అధికారులనే కోరుతా ఉన్నా, క్వార్టర్స్ అబండెంట్గా అవైలబుల్ ఉన్నాయి. 2 క్వార్టర్లు కలిపి ఒక క్వార్టర్ చేయండి, మా వాళ్ళకు మంచిగా ఉండే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. రక్షణ సేన వచ్చినాక నాకు ఒక కళ ఉన్నది. అదేంటంటే సింగరేణికి సపరేట్గా హౌసింగ్ బోర్డు పెట్టాలి. మీరు కార్మికులు 30 సంవత్సరాలు మీరు ఇక్కడ పనిచేస్తారు. పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు ఇల్లు ఉండదు. నా ప్రపోజల్ ఏంటంటే సింగరేణికి ఒక హౌసింగ్ బోర్డు పెట్టుకొని కార్మికులు రిటైర్ అయిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీకు ప్లాట్స్ ఇవ్వాలి. దానికోసమని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా సంకల్పం గొప్పది. ధర్మం పక్షాన, కార్మికుల పక్షాన ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి హౌసింగ్ బోర్డు పెట్టే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనమే హౌసింగ్ బోర్డు పెట్టుకుంటాం. మరి అధికారంలో వచ్చేంత వరకు ఫైట్ కూడా చేస్తూ ఉంటాం. మీరు చూసింది ఇప్పుడు అక్కడ అడ్డుకుంటే కూడా పోలీసు వాళ్ళు భయపడలేదు, ఆగలేదు, మేము ఆగిపోలేదు, కార్మికులు కలవాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి మీకోసం పనిచేస్తామనే విషయాన్ని మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, 2 విషయాల్లో అసలే కాంప్రమైజ్ కాము. కార్మికుల భద్రత విషయంలో కాంప్రమైజ్ కాము, కార్మికులకు రావాల్సిన వసతుల విషయంలో కాంప్రమైజ్ కాము. 20,000 మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న పిల్లలు ఉన్నారు. ఇవాళ కార్మికుల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? సింగరేణి స్కూల్స్లో CBSE ఎడ్యుకేషన్ ఇవ్వండి, అప్గ్రేడ్ చేయండి అని 3 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నాం. యాజమాన్యం పట్టించుకుంటలేదు. అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి సింగరేణి స్కూల్స్లో కూడా CBSE సిలబస్ పెట్టి అప్గ్రేడ్ చేయండి, హాస్పిటల్స్ని మంచిగా అయ్యేటట్టు చూడండి అని కూడా నేను కోరుతూ